హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం యాజ్ ఇట్ ఈస్ గా ఎప్పుడులాగే ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా కథ ఏమి లేదండి, మామూలుగా మన కథలో హీరోకి తన భార్య పుట్టినరోజు నాడు ఒక పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇస్తుంది. అది కూడా ఒక నవల్ని. హీరో కూడా యాజ్ ఇట్ ఈస్ గా నవల్ చదవటం స్టార్ట్ చేస్తాడు. ఆ నవలలో ఏదైతే జరుగుతుందో, అంటే ఆ నవల్లో కథ ఉంటుంది కదా, ఆ కథలో ఏదైతే జరుగుతూ ఉంటుందో హీరో జీవితంలో కూడా యాజ్ ఇట్ ఈస్ గా అదే జరిగి ఉంటుంది. అంతేకాకుండా జరుగుతూనే ఉంటుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఇదేంట్రా ఈ నవల్లో ఉన్నట్లు నా జీవితం జరుగుతుంది ఏంటని చెప్పేసి హీరో కంగారు పడిపోతూ ఉంటాడు. మరీ ముఖ్యంగా కొన్ని హత్యలకి కారకుడు కూడా అవుతాడు. ఎందుకంటే నవలలో హీరో హత్యలు చేస్తాడు, హీరో కూడా రియల్ లైఫ్ లో భయపడిపోతూ ఉంటాడు. అసలు ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా కదా, కానీ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మిస్ అవ్వకండి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ద నంబర్ 23. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి యానిమల్ కంట్రోల్ డిపార్ట్మెంట్ లో పనిచేసి మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే ఏదైనా జంతువు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తే వాటిని పట్టుకెళ్లి పక్కన పడుకోబెడతాడు అనమాట. ఆ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు. అందులోను హీరోకి ఏంటంటే ఈ రోజు తన పుట్టినరోజు అనమాట. ఇంకో విషయం ఏంటంటే 5 గంటలకి తన డ్యూటీ అయిపోతుంది. కానీ కరెక్ట్ గా 4:58 నిమిషాలకి తన బాస్ ఫోన్ చేసి, లేడీ ఉంటుందన్నమాట, ఆవిడ ఫోన్ చేసి, బాబు పక్క వీధిలో కుక్క కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటే వెళ్ళి దాన్ని పట్టుకోమా అని చెప్పేసి అంటంతో హీరోకి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకరోజు హీరో ఏంటంటే క్రిస్మస్ పార్టీకి అని చెప్పేసి వెళ్తాడనమాట. అందులోనూ హీరోకు భార్య కొడుకుంటాడు. కాకపోతే తన భార్యకి ఒంట్లో బాలేదని చెప్పేసి ఒక్కడే పార్టీకి వెళ్తాడు. ఆ విషయం తెలుసుకున్న హీరో వాళ్ళ బాస్ ఏం చేస్తుందంటే హీరో ఒంటరిగా ఉండడని చెప్పేసి మనోడితో బాగా రొమాంటిక్ గా మాట్లాడుతూ చేసి మాట్లాడుతుంది అనమాట. దాంతో హీరోకి అర్థమైపోతుంది కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తుందని చెప్పేసి, చూడండి నాకంటూ ఒక అందమైన భార్య ఉంది, నేను ఆమెను ఎంతగానో ఇష్టపడుతున్నాను, వెళ్ళిపోండి అని చెప్పేసి అంటంతో ఆవిడ ఆ రోజు కోపాన్ని హీరో మీద కంటిన్యూస్ గా తీర్చుకుంటూనే ఉంటుంది. అందుకనే బర్త్డే రోజు కావాలని చెప్పేసి వెళ్ళి కుక్కను పట్టుకోమంది. హీరో కూడా చేసేదేం లేక సర్లే కుక్కను పట్టేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ కుక్క దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ కుక్క ఏమో మామూలుగా లేదనమాట. దాంతో చేసేదేం లేక చేతులకి గ్లౌజులు తొడుక్కొని ఆ కుక్కతో నీట్ గా మాట్లాడి కొంచెం మచ్చగా చేసుకుని కుక్కను పట్టేసుకుంటాడు. కాకపోతే పట్టుకున్న తర్వాత ఆ కుక్క ఓనర్స్ కి అప్పచెప్పాలి కదా, అందుకని ఆ కుక్క మెల్లో ఒక బెల్ ఉంటుంది అనమాట. దాన్ని చూస్తున్నప్పుడు దాని మీద ఎన్ఈడి అని చెప్పేసి రాసి ఉంటుంది. బట్ ఈ గ్యాప్ లో సడన్ గా కుక్క హీరో మీద అటాక్ చేసి అక్కడ నుంచి పారిపోతుంది. ఇంకేముంది, హీరో చేతికి గాయం అవుతుంది అనమాట. మొత్తానికి గాయం అయిపోయిందని చెప్పేసి మళ్ళీ మత్తిండిచినిచ్చే గన్ను పట్టుకొని ఆ కుక్క వెనకాల పడతాడు హీరో. కుక్క కూడా సమాధులు ఉండే ప్లేస్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి సమాధి దగ్గర ఆ కుక్క ఆగిపోతుంది. ఆ సమాధి మీద లారా టోలిన్స్ అని చెప్పేసి పేరు రాసి ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ భార్యను చూపిస్తారు. బేసికల్ గా ఇవిడే మన కథలో హీరోయిన్. హీరోయిన్ ఏం చేస్తుందంటే తన భర్త పుట్టినరోజు కదా, అందుకని తనకు ఒక కేక్ తీసుకొని ఆ తర్వాత తనకి ఏ గిఫ్ట్ కొందామని చెప్పేసి షాపు తిరుగుతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే కుక్కను కాలుద్దామని చెప్పేసి చూస్తే ఆ కుక్క ఏమో అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. అందులోనూ అక్కడున్న లారా టోలిన్స్ అనే అమ్మాయి సమాధిని కూడా చూస్తాడు. ఇంకోవైపు హీరో వాళ్ళ భార్య ఏంటంటే ఒక నవల షాపును చూస్తుంది అనమాట. అంటే బుక్స్ అమ్ముతారు కదా, ఆ షాపును చూస్తుంది. ఆ షాపు లోపలికి వెళ్ళి ది నంబర్ 23 అని చెప్పేసి ఒక నవల ఉంటుంది అనమాట. చూడటానికి కొంచెం అట్రాక్టివ్ గా రెడ్ కలర్ లో ఉంటుంది. ఆ నవల హీరో కోసం కొంటుంది గిఫ్ట్ గా ఇద్దామని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరో కూడా అక్కడికి నీట్ గా రెడీ అయ్యి వచ్చేస్తాడు అనమాట. ఎందుకంటే హీరో వైద్యం చేయించుకొని ఆ తర్వాత హీరోయిన్ కోసం పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా ఇదిగోనండి మీకోసం కొన్నాను గిఫ్ట్ అని చెప్పేసి ఆ బుక్ ఇస్తుంది. సర్లే అని చెప్పేసి హీరో కూడా తీసుకుంటాడు. వీళ్ళిద్దరు కలిసి వీళ్ళకి కామన్ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు అనమాట. అతని ఇంటికి వెళ్తారు పార్టీకి. ఎందుకంటే అతనే పార్టీ ఇస్తానంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అందరూ హీరో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ హీరో మాత్రం పక్కకు వచ్చేసి సైలెంట్ గా ఆలోచిస్తూ ఉంటాడు. అందులోనూ ఇప్పుడు తన భార్య తనకు బుక్ గిఫ్ట్ గా ఇచ్చింది కదా, ఆ బుక్ ని తీసి ఫస్ట్ పేజ్ చదివితే అందులో ఏం రాసి ఉంటుందంటే ఈ కథలో ఉండే క్యారెక్టర్స్ అవ్వచ్చు, ఈ కథలో ఉండే మాటలు అవ్వచ్చు ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఎవరి నుండి కాపీ కొట్టినవి కాదు. ఒకవేళ మీ రియల్ లైఫ్ లో ఇదే జరిగితే మాత్రం దీనికి మీకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం మీరు ఊహించుకుంటున్నారని చెప్పేసి ఒక అద్భుతమైన డిస్క్లైమర్ మాత్రం ఆ బుక్ లో రాసి ఉంటుంది. అది చదివిన తర్వాత హీరోనే షాక్ అయిపోతాడు. ఈ రైటర్ ఎవడో స్టార్టింగ్ పేజీలోనే ఎరగదీసి అవతల పడేశాడు, ఏం జరిగినా నాకు సంబంధం లేదంటున్నాడని చెప్పేసి హీరోకి ఆ బుక్ మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. వెంటనే పార్టీ మొత్తం ముగించేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి చాప్టర్ చదువుతాడు. అందులో నా పేరు ఫింగర్లింగ్, అందులోనూ నాకు ఈ పేరు ఒరిజినల్ పేరేం కాదు కానీ నేను ఎక్కడో ఒక కామిక్ బుక్ లో చదివిన క్యారెక్టర్ పేరు అది, నాకు ఈ పేరు అంటే చాలా ఇష్టం, అందుకని నాకు నేను ఫింగర్లింగ్ అని చెప్పేసి పేరు పెట్టుకున్నానని చెప్పేసి చాప్టర్ 1 లో క్లియర్ గా రాసి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ హీరో చాప్టర్ 2 చదువుతాడు. అందులో ఏం రాసి ఉంటుంది అంటే ఇప్పుడు కనిపించే పిల్లాడు మీరుగా ఊహించుకుంటే మాత్రం ఈ కథ మీకు ఇంకోలా అర్థం అవుతుంది, కాబట్టి మీ ఇష్టం అని చెప్పేసి అంటంతో హీరో కూడా ఆ పిల్లాడు తనగా ఊహించుకుంటాడు అనమాట. బేసికల్ గా ఆ పిల్లాడు ఏంటంటే స్కూల్లో అందరూ ఆడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు కానీ ఆ పిల్లాడు మాత్రం చదువుకుంటూ ఉంటాడు. ఎందుకంటే
వాళ్ళ నాన్న తనని స్ట్రిక్ట్ గా పెంచాడు. అందులోనూ తానేంటంటే ఒక అకౌంటెంట్ అనమాట. తన కొడుకు కూడా అకౌంటెంట్ కావాలని చెప్పేసి తనని స్ట్రిక్ట్ గా చదివిస్తూ ఉంటాడు. కానీ ఆ పిల్లాడికేమో డిటెక్టివ్ కావాలని చెప్పేసి కోరిక. మనోడికి వాళ్ళ అమ్మ సపోర్ట్ ఇస్తుంది అనమాట. అందులోనూ ఆ పిల్లాడికి 8వ పుట్టినరోజు నాడు వాళ్ళ అమ్మ తన కోసం అని చెప్పేసి ఒక అద్భుతమైన కేక్ చేసేస్తుంది. అందులోనూ ఈ పిల్లాడి ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంటుంది అనమాట. తన భర్త చనిపోయాడు. ఆవిడ ఒక కుక్కను పెంచుకుంటుంది. ఆ కుక్క ఏంటంటే వీళ్ళ పెరట్లోకి వచ్చి ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు ఈ పిల్లాడు ఏంటంటే ఆ కుక్కని ఆ ఆంటీ వాళ్ళ ఇంట్లోకి పంపిస్తూ ఉంటాడు. అందులోనూ ఇప్పుడు ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి ఇంతవరకు వెళ్ళలేదన్నమాట. అలా వెళ్ళకూడదని చెప్పేసి వీళ్ళ నాన్న ఒక రూల్ పెట్టాడు. కానీ ఈ పిల్లాడు 8వ పుట్టినరోజు నాడు ఆ కుక్కను తీసుకుని డైరెక్ట్ గా ఆ పెద్ద ఆవిడ ఇంటికి వెళ్తాడు. వెళ్లి చూస్తే ఆవిడ మంచం మీద చనిపోయి ఉంటుంది. అందులోని పిల్లాడికి ఏంటి డిటెక్టివ్ అవ్వాలని కోరిక. మరీ ముఖ్యంగా చిన్న వయసులోనే ఒక మర్డర్ కేసు తనకి దొరికింది. దాంతో రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ హత్య ఎవడు చేశాడు, ఎందుకు చేశాడు, ఈవిడ ఇంటి పక్కన ఉంటున్న వాళ్ళకు కూడా ఏదైనా ప్రాబ్లం అని చెప్పేసి మన చిన్న డిటెక్టివ్ గాడు విపరీతంగా ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో ఇదంతా చదివి కంప్లీట్ చేసిన తర్వాత హీరోకి వచ్చే డౌట్ ఏంటంటే ఈ పుస్తకంలో ఉన్న ప్రతిదీ నా చిన్న వయసులో జరిగినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఈ బుక్ మీద హీరోకి డౌట్ మొదలైపోతుంది. వెంటనే హీరో పరిగెత్తుకుంటూ తన భార్య దగ్గరికి వెళ్ళి, చూడు ఈ నవల్లో ఏదైతే రాశారో అదే నా జీవితంలో జరిగింది చిన్నప్పుడు, కావాలంటే చూడని చెప్పేసి అందులో ఉన్న ఫింగర్ లింగ్ అని చెప్పేసి పేరు చూపిస్తాడు. బేసికల్ గా ఈ నవల రచయిత ఆ కథలో ఉన్న క్యారెక్టర్ కి ఫింగర్ లింగ్ అని చెప్పేసి పేరు పెట్టాడు. ఎందుకంటే తన చిన్నతనంలో ఒక కామిక్ బుక్ లో ఆ పేరు విన్నాడంట. ఆ పేరు ఏంటో తనకు చాలా ఇష్టం అంట. అదే విధంగా ఫింగర్ లింగ్ అనే క్యారెక్టర్ నేమ్ ఉన్న కామిక్ బుక్ ని ఎప్పుడు మా అమ్మ నాకు వినిపించేది. మరీ ముఖ్యంగా ఈ బుక్ లో ఉన్నట్లుగానే పక్కింట్లో ఉండే కుక్క ఎప్పుడు మా ఇంట్లోకి వచ్చి ఆడుకుంటూ ఉండేది. నేను దాన్ని తరివేవాన్ని. కాకపోతే ఈ నవల్లో ఏముందంటే ఆ పిల్లాడి 8వ పుట్టినరోజు నాడు పక్కింటి ఆంటీ చనిపోయిందని చెప్పేసి రాసింది. కాకపోతే నా 8వ పుట్టినరోజు నాడు మా అమ్మ చనిపోయింది. నేను డిటెక్టివ్ అవ్వాలనుకున్నాను. మొత్తానికి ఈ నవల్లో ఏదైతే జరిగిందో ప్రతిదీ నా జీవితంలో జరిగిందని చెప్పడంతో హీరోయిన్ నవ్వి, చూడండి అందులో పిల్లాడు డిటెక్టివ్ అవ్వాలనుకున్నాడు కానీ మీరు డిటెక్టివ్ అవ్వలేదు. మరీ ముఖ్యంగా అందులో ఆంటీ చనిపోయింది, ఇక్కడ మీ అమ్మ చనిపోయింది. ఒక పుస్తకంలో ఉండే 2 చాప్టర్లు చదివేసి మీరు నా జీవితానికి సంబంధించిందని చెప్పేసి లింక్ చేసుకుంటే ఎలాగండి? ఈ నవల్ని మీరు పూర్తిగా చదవండి, ఆ తర్వాతే మీకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మళ్ళీ హీరో బుక్ చదవడం స్టార్ట్ చేస్తాడు. అందులో ఫెబ్రిజియా అని చెప్పేసి ఒక కొత్త క్యారెక్టర్ వస్తుంది అనమాట. ఆ బుక్ లో ఆ అమ్మాయి హీరోయిన్. కానీ హీరో ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని తన భార్యలా ఊహించుకుంటాడు, అంటే హీరోయిన్ లా ఊహించుకుంటాడు. బేసికల్ గా ఫింగర్ లింగ్ ఆ తర్వాత ఫెబ్రిజియా ఇద్దరు ఒక బార్ లో మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత సరదాగా మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు కలిసి రొమాన్స్ చేస్తారు. ఆ తర్వాత హీరో ఏంటంటే ఇంకో 2 చాప్టర్లు చదివేసి, అంటే మొత్తం 4 చాప్టర్లు కంప్లీట్ చేసేసి ప్రశాంతంగా పడుకుంటాడు. కాకపోతే పైన సీలింగ్ చూస్తే ఆ సీలింగ్ మీద ఎవరో చంపుతున్నట్లు షాడోస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. హీరోకి ఏం అర్థం కాదు. ఈ నవల చదువుతుంటే నా జీవితం మారిపోతుంది ఏంట్రా బాబు అని చెప్పేసి హీరో భయపడుతూ అలాగే పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ ఆ బుక్ చదవడం స్టార్ట్ చేస్తాడు. అంటే 5th చాప్టర్ చదువుతాడు అనమాట. అందులో ఫింగర్ లింగ్ ఏంటంటే ఆల్రెడీ డిటెక్టివ్ అనమాట. మనోడు చిన్నప్పుడు డిటెక్టివ్ అవ్వాలనుకున్నాడు కదా, మనోడు ఏమో డిటెక్టివ్ అయిపోయాడు. అదే సమయంలో ఎవరో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతుందని చెప్పేసి, అది కూడా ఇంట్లో ఊరేసుకొని చనిపోతుందని చెప్పేసి పక్కింటి వాళ్ళు హీరోకి కంప్లైంట్ ఇచ్చి ఆ అమ్మాయిని వచ్చి కాపాడమని చెప్పి అంటారు. దాంతో హీరో కూడా డిటెక్టివ్ కదా, అందుకని డోర్ పగలగొట్టేసుకొని లోపలికి వచ్చేసి ఆ అమ్మాయి దగ్గరికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత, చూడమ్మా నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ ఊరేసుకొని చచ్చిపోతే నీ మొహంలో ఉన్న అందం మొత్తం పోతుంది, చాలా చండాలంగా తయారవుతావు. ఒకటి మాత్రం చెప్తున్నాను, నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటో చెప్పు. అది గనక నిజంగా కరెక్ట్ అయితే నేనే నిన్ను చంపేస్తాను, అది గనక కరెక్ట్ కాకపోతే నేను నీకు ఒక సొల్యూషన్ ఇస్తానని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. చూడండి ఇంటి నిండా పేపర్లు అంటించుకున్నాను, అందులో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి కారణం ఏంటంటే 23 నెంబర్ అని చెప్పేసి అంటుంది. 23 అని చెప్పి అంటంతో అవును 23, మా నాన్నగారు ఇదే సమస్యతో బాధపడి మా అమ్మని చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడండి. ఎక్కడికి వెళ్ళినా సరే 23 అనే నెంబర్ కనిపిస్తుంది. ఒక బుక్ చదివినా, రోడ్డు మీద వెళ్తున్న కారు నెంబర్ ప్లేట్ చూసినా, ఎవడైనా మొబైల్ నెంబర్ చెప్పినా, లేకపోతే ఏదైనా పాస్ చూసినా ప్రతి దాంట్లో నాకు 23 కనిపిస్తుంది. అంతెందుకండి నా పేరులో ఉన్న అక్షరాల మొత్తాన్ని కౌంట్ చేసిన 23 వస్తుంది, ఏది చేసినా 23 వస్తుందండి. నా జీవితంలో 23 చూస్తే నాకు భయం వేస్తుంది, అందుకే నేను చనిపోవాలనుకుంటున్నానని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోకి అర్థమవుతుంది ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ అవసరం అని చెప్పేసి. ఎవడన్నా 23 నెంబర్ చూసి భయపడతాడని చెప్పేసి హీరో తనలో తాను నవ్వుకుంటాడు. అంతేకాకుండా చూడమ్మా నీ సమస్యకి నాకు సొల్యూషన్ ఒకటి దొరికింది, కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు, నేను మళ్ళీ వస్తానని చెప్పేసి ఆ అమ్మాయి చనిపోకుండా హీరో ఆ అమ్మాయిని ఆపేసి అక్కడి నుంచి ప్రశాంతంగా కిందకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే 23 అని చెప్పేసి పిచ్చిదానిలా మాట్లాడుతుందని చెప్పేసి హీరోకి చిరాకు వచ్చేసింది. అందుకని కిందకు వస్తాడు. కానీ కిందకు వచ్చి చూస్తే ఆ అమ్మాయి పైనుంచి కిందకు దూకి కింద పడి చనిపోతుంది, అది కూడా హీరో కళ్ళ ముందు. కాకపోతే హీరోకి అర్థం కాని విషయం ఏంటంటే ఎవరైనా నెంబర్ కోసం చనిపోతారా అని చెప్పేసి హీరో ఆశ్చర్యపోతాడు. అందులోను ఆ 23 అనే నెంబరు
ఇప్పుడు హీరోకి అంటుకుంటుంది. హీరోకి కూడా పాపం ఎక్కడికి వెళ్ళినా సరే 23 అనే నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ధోని అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? 7. మీరు గనక 7 అనే నెంబర్ ని ఎక్కడ చూసినా మీకు గుర్తొచ్చేది ఏంటి? ధోని. సో బేసికల్ గా ఈ 23 అనే నెంబరు ఇప్పుడు హీరోకి అలా తగులుకుందనమాట. తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి. అందులోను ఆ పుస్తకంలో ఉన్న ఫింగర్లింగ్ అనే క్యారెక్టర్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే మనోడికి 23 అనే నెంబర్ తగులుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా తన కళ్ళ ముందే సూసైడ్ చేసుకొని చనిపోయిన అమ్మాయిని పేరు మొత్తాన్ని కౌంట్ చేసినా కూడా 23 అనే నెంబర్ వస్తుంది. ఇంకా ముఖ్యంగా తను ఎక్కడికి వెళ్ళినా సరే 23 అనే నెంబర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ క్యారెక్టర్ లోకే 23 నెంబర్ కనిపించినప్పుడు ఈ పుస్తకం చదువుతున్న మన కథలో హీరో కూడా సేమ్ 23 నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది. హీరోకి ఏం అర్థం కాదనమాట. ఆ ఫింగర్ లింగ్ గాడితో పాటు నేను కూడా 23కి ఎడిక్ట్ అయిపోయానని చెప్పేసి హీరోకి అర్థమైపోయి అసలు ఎవడ్రా బాబు ఈ పుస్తకాన్ని రాసిన రచయిత అని చెప్పేసి హీరో పరిగెత్తుకుంటూ హీరోని ఎక్కడైతే ఆ పుస్తకాన్ని కొందో అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈ బుక్ గురించి ఎంక్వైరీ చేస్తే, సార్ ఈ బుక్ ఎలా మా షాప్ లోకి వచ్చిందో తెలియదండి, అందులోని ఈ రచయిత ఎవరో కూడా మాకు తెలియదు, కాబట్టి మాకేం సంబంధం లేదని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్ ఇంటికి వచ్చేసి తన భార్య కూడా జరిగింది మొత్తం చెప్తాడు. చూడు, నువ్వు ఇచ్చిన బుక్ చదువుతుంటే నాకు మైండ్ పాడైపోతుంది, ఎందుకంటే అందులో ఉన్న డిటెక్టివ్ గాడు 23 అనే నెంబర్ కి ఎడిక్ట్ అయిపోయాడు. ఆ బుక్ చదువుతున్న నేను కూడా 23 అనే నెంబర్ కి ఎడిక్ట్ అయిపోయాను. ఎలాగంటే నా పేరులో ఉన్న అక్షరాలు మొత్తం కలిపితే 23 వస్తుంది, అందులో నా డేట్ ఆఫ్ బర్త్ కలిపితే 23 వస్తుంది, మరి ముఖ్యంగా నా లైసెన్స్ నెంబర్ కలిపిన 23 వస్తుంది, ఇంకా ముఖ్యంగా నేను నిన్ను కలిసిన రోజు కూడా 23, నేను నీకు ఐ లీవ్ చెప్పిన రోజు 23, మన ఇద్దరం పెళ్లి చేసుకున్న రోజు 23 అని చెప్పేసి హీరో తన జీవితంలో ఉన్న 23 నెంబర్లు ఎక్కడెక్కడ వచ్చాయో మొత్తం చెప్తుంటాడు అనమాట. ఇదంతా విన్న తర్వాత నువ్వు పని చేసుకుంటున్నావు లేదా పుస్తకం చదువుకుని మా మైండ్ చెడగొడుతున్నావు అని చెప్పేసి బుక్ మొత్తం ఫినిష్ చేసిన తర్వాత చెప్పండి ఇవన్నీ, మీరు ఇప్పుడే చెప్తే ఎలాగా, మీ మైండ్ పాడు చేసుకుని మా మైండ్ పాడు చేయొద్దని చెప్పేసి అంటంతో సడన్ గా అక్కడికి హీరో వాళ్ళ కొడుకు వచ్చేసి, అమ్మా డాడీ చెప్పేది నిజమమ్మా, మన ఇంటి నెంబర్ మొత్తాన్ని కౌంట్ చేసి చూస్తే 23 వస్తుంది, మన ఇల్లు కొన్న రోజు చూస్తే 23 వస్తుంది అని చెప్పేసి వాడు కూడా వాళ్ళ నాన్నతో కలిసి 23 జపం చేస్తుంటాడు అనమాట. ఇదంతా విన్న తర్వాత హీరోయిన్ కి అయ్యా కొడుకులు కలిసి నా బుర్ర తింటున్నారని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరో మళ్ళీ ఆ పుస్తకం చదవడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు చాప్టర్ 7 చదువుతాడు. ఆ చాప్టర్ 7 లో ఏంటంటే ఫింగర్ లింగ్ ఆ తర్వాత ఫాబ్రిజియా ఇద్దరు బాగా క్లోజ్ అయిపోతారు అనమాట. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ బాగుంటుంది. అందులోనూ వాళ్ళు ఏంటంటే ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోతూ ఉంటారు. అలా హీరో ఏంటంటే చదువుతున్నప్పుడు మళ్ళీ తనకి పైన షాడోస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఆ తర్వాత హీరోకి నిద్ర పట్టగా మళ్ళీ తన భార్య గదిలోకి వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న చెప్పులు మొత్తం లెక్క పెడితే అవి కూడా 23 వస్తాయి. సడన్ గా తన భార్య లేచిందని చెప్పేసి ఇంకా ఏం చేయాలో తెలియక బయటకు వచ్చేసి ఆ బుక్ పక్కన పెట్టి సోఫాలో అలాగే పడుకుంటాడు. ఉదయాన్నే హీరోయిన్ నిద్ర లేచి మా ఆయనకి పిచ్చి బాగా ముదిరిపోయింది, ఆ పుస్తకంలో ఉన్న జీవితాన్ని తన జీవితాన్ని ముడేసేసుకుంటున్నాడు, ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ కి ఒక సైకలాజికల్ ప్రొఫెసర్ ఒక అతను ఉంటాడు అనమాట ఫ్రెండ్, అతన్ని మీట్ అవ్వమని చెప్పేసి హీరోకి సజెస్ట్ చేస్తుంది. దాంతో హీరో కూడా తను చాలా ఇబ్బంది పడుతున్నాడు కదా, వెళ్ళి ఆ ప్రొఫెసర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత హీరో తన ప్రాబ్లం మొత్తం ఆ ప్రొఫెసర్ చెప్తే ఆయన ఏమంటాడంటే, చూడు బాబు, లక్కీ నెంబర్స్ అని కొన్ని ఉంటాయి, అన్లక్కీ నెంబర్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. కొంతమంది ఏంటంటే ప్రతి పనిలోనూ లక్కీ నెంబర్ చూసుకుంటారు, ఇంకొంతమంది ఏంటంటే ఒక పని మొదలు పెట్టేటప్పుడు అన్లక్కీ నెంబర్ కూడా చూసుకుంటారు. కొంతమందికి 3వ తారీఖు అన్లక్కీ నెంబర్ అనుకోండి, ఆ 3వ తారీఖు వాళ్ళు ఎటువంటి ఇంపార్టెంట్ పనులు పెట్టుకోరు. ఒకవేళ 2 అనేది లక్కీ నెంబర్ అనుకోండి, కొంతమంది ఆ 2వ తారీఖునే ప్రతి పని ప్రారంభిస్తారు, అది మంచి రోజు అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. సో 23 అనే నెంబర్ ని నీ మైండ్ లో వేసుకొని తిప్పి పిప్పి చేస్తున్నావు కాబట్టి నీకు ఎలా అనిపిస్తుంది. బేసికల్ గా నాకు లక్కీ నెంబర్ ఉంది, నేను కొన్ని నెంబర్లు ఇష్టపడతాను, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు నెంబర్లు ఇష్టపడతారు. నువ్వు ప్రపంచంలో ఏ పనికి వెళ్ళినా సరే దాన్ని లెక్కేయడం మొదలు పెడితే అందులో కొన్ని అంకెలు వస్తాయి కదా. ఇప్పుడు నువ్వు మీ ఇంటి దగ్గర నుంచి మా ఇంటి దగ్గర రావడానికి ఎంతసేపు పట్టిందని చూసినా కూడా ఒకవేళ 23 రావచ్చు, ఒకవేళ నువ్వు ఎక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళడానికి అని చూసినా కూడా 23 రావచ్చు. కాబట్టి దాన్ని సీరియస్ గా తీసుకో. మాకు ఒకటి ఈ కథ మొత్తం ఫినిష్ చేస్తే ఈ కథ అచ్చు నీ కథలా ఉందనుకోండి, ఒకవేళ రచయితకి నీ గురించి తెలిసేమో నీ గురించే రాశాడేమో, లేదు నువ్వు చదివిన తర్వాత ఈ కథకి నీకు ఎటువంటి సంబంధం లేదనుకో, అసలు నీకు 23 నెంబర్తో సంబంధం కూడా లేదు. కాబట్టి లేని దాని గురించి ఎందుకు టెన్షన్ పెడతావు, ముందు నువ్వు ప్రశాంతంగా ఈ పుస్తకం మొత్తం కంప్లీట్ చేసేయి, ఆ తర్వాత నీకే క్లారిటీ వస్తుంది. ఆ 23 నెంబర్ పట్టుకుని వేలాడ మాకు, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి లక్కీ నెంబర్స్ ఉంటాయి, ఇంకొంతమందికి అన్లక్కీ నెంబర్స్ ఉంటాయి అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే ముందు దీన్ని చదివేద్దాం అని చెప్పేసి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పుస్తకాన్ని చదవడం స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసిన తర్వాత హీరోకి బుర్ర బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు హీరో ఎలాగైతే తన భార్య చెప్పిందని చెప్పేసి ప్రొఫెసర్ ని మీట్ అవడానికి వెళ్ళాడో, ఆ నవల్లో కూడా సేమ్ హీరో ఫెబ్రిషియా చెప్పిందని చెప్పేసి, అంటే ఆ ఫింగర్ లింగాడు ఫెబ్రిషియా చెప్పిందని చెప్పేసి ఒక ప్రొఫెసర్ ని మీట్ అవడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ బుక్ చదువుతున్న హీరో ఏంటంటే అందులో ఉన్న క్యారెక్టర్ల మొత్తం తన రియల్ లైఫ్ లో క్యారెక్టర్ తో రీప్లేస్ చేసుకుంటాడు. అంటే ఫింగర్ లింగ్ క్యారెక్టర్ లో హీరోని హీరో ఊహించుకుంటాడు, ఈ ఫెబ్రిజియా క్యారెక్టర్ తో తన భార్యను ఊహించుకుంటాడు. ఇప్పుడు ఈ ప్రొఫెసర్ క్యారెక్టర్ ని ఇప్పుడు తాను వెళ్ళి మీట్ వచ్చిన ప్రొఫెసర్ ను ఊహించుకుంటాడు. వెళ్ళిన తర్వాత కూర్చుంటే ఆ ప్రొఫెసర్ ఏమంటాడు
ఏమంటాడంటే సేమ్ యాస్టీస్ చెప్తాడనమాట. చూడు నువ్వేం కంగారు పడ, మాకు కొంచెం కేసులు ఎక్కువ డీల్ చేయడం వల్ల నీ మైండ్ కి బాగా స్ట్రెస్ అయిపోయి ఆ 23 అనే నెంబర్ దగ్గర లాక్ అయిపోయావు, వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, అంతా సెట్ అయిపోతుందని చెప్పేసి అంటంతో ఫింగర్లింగ్ కూడా సరే అని చెప్పేసి ఇంటికి వచ్చి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాడు. కాకపోతే ఫింగర్లింగ్ ఏంటి, ఫ్యాబ్రిజియా దగ్గర కంటిన్యూస్ గా 23 అనే నెంబర్ గురించి చెప్తున్నాడు కదా. పాపం దాంతో ఆ అమ్మాయికి చిరాకు వచ్చేసి, ఒరే బాబు నీకో దండం, నీ 23 నెంబర్ కో దండం అని చెప్పేసి మనోడితో గొడవ పెట్టేసుకొని విడిపోయి పక్కొచ్చేస్తుంది. కానీ ఈ ఫింగర్లింగ్ గడు మాత్రం ఆ 23 నెంబర్ ను వదిలిపెట్టడు. అలా కొన్ని రోజుల తర్వాత తన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక భయంకరమైన విషయాన్ని చూస్తాడు. అదేంటంటే ఒక రెస్టారెంట్ లో ఆ ఫ్యాబ్రిజియా ఆ తర్వాత తన ఫ్రెండ్ ప్రొఫెసర్ ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడనమాట. తనను వదిలేసి ఆ ప్రొఫెసర్ గడితో వెళ్ళిపోయిందని చెప్పేసి. దాంతో హీరోకి ఏం అర్థం కాక తన భార్యతో జరిగింది మొత్తం చెప్దామని చెప్పేసి తన భార్య పనిచేసి షాప్ కు వస్తాడనమాట. వచ్చి చూస్తే అక్కడ హీరోయిన్ కాస్త తన ఫ్రెండ్ ప్రొఫెసర్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఇది చూసిన తర్వాత హీరోకి కొత్త తోడు మొదలవుతుంది. ఒకవేళ ఆ పుస్తకంలో జరిగినట్లుగానే ఇప్పుడు తన భార్య కూడా ఆ ప్రొఫెసర్ గాడితో వెళ్ళిపోద్దాం అని చెప్పేసి హీరోకి డౌట్ మొదలైపోద్ది. అందులోనూ పుస్తకంలో జరిగిన ప్రతిదీ తన జీవితంలో జరుగుతూ ఉంది, ఇది కూడా జరిగిద్దాం అని చెప్పేసి హీరోకి మెంటలో చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఈ బుక్ చదివితే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఆ నవల్ చదవటం స్టార్ట్ చేస్తాడు. అందులో ఫ్యాబ్రిజియా ఆ తర్వాత ప్రొఫెసర్ రొమాన్స్ చేస్తుంటారు అనమాట. ఇదంతా చూసిన తర్వాత పాపం ఫింగర్లింగ్ గడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే ఫ్యాబ్రిజియాని చంపేయాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. కట్ చేస్తే ఈ బుక్ చదువుతున్న హీరో కూడా ఏంటంటే తన భార్య మీద డౌట్ వచ్చేస్తుంది. అందులోనూ చిచి నేను నా భార్యని చంపనని చెప్పేసి తనకు తాను ధైర్యం చెప్పుకొని సర్లే వాటర్ తాగుదాం అని చెప్పేసి వెళ్లి వాటర్ తాగుతున్నప్పుడు సడన్ గా తన చేతులు రక్తంగా ఉంటాయి అనమాట. ఏంటని చెప్పేసి బెడ్రూమ్ లోకి పరిగెత్తుకుంటే చూస్తే తన భార్య చనిపోయింది. అది కూడా తన భార్యని చంపింది హీరో అనమాట. నా భార్యని నేను చంపానని చెప్పేసి హీరో వణికిపోతూ ఉంటాడు. సడన్ గా లేచి చూస్తే ఇది హీరోకి వచ్చిన కళ అనమాట. దాంతో హీరో ఏమనుకుంటాడంటే అనవసరంగా నేను ఈ బుక్ చదివి నా భార్యని చంపే అంత కూడా అయిపోతానేమో అని చెప్పేసి డౌట్ వచ్చేసి తను ఒక లెటర్ రాస్తాడనమాట. చూడమ్మా బంగారం, ఈ ఒక్క రోజు నేను బయటికి వెళ్ళిపోతాను, అసలు ఆ బుక్ ఏంటి, అందులో ఉన్నట్టు నాకు ఎందుకు జరుగుతుంది మొత్తం నేను తెలుసుకొని వస్తాను, ఈ ఒక్క రోజు బయటికి వెళ్తాను, మళ్ళీ రేపు వచ్చేస్తానని చెప్పేసి లెటర్ రాసి అక్కడ పెట్టేసి హీరో కార్ తీసుకుని అక్కడ నుంచి బయలుదేరి ఒక హోటల్కి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా 23 నెంబర్ రూమ్ కావాలని చెప్పేసి అంటాడు. దాంతో అక్కడ కూర్చుని ఒక పెద్ద స్టన్ అయిపోయి హీరో వైపు చూస్తాడు. అది కూడా హీరో వైపు డౌట్ గా చూస్తూ ఉంటాడు. కానీ హీరోకి ఏమో ఆ పెద్ద అని తెలియదు. అయినా సరే మనకెందుకు లేని చెప్పేసి హీరో రూమ్ తీసుకుని ఆ రూమ్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ నవల్ చదవడం స్టార్ట్ చేస్తాడు. అందులోనూ చాప్టర్ నెంబర్ 22 అనమాట. అందులో ఒక భయంకరమైన విషయం హీరోకి తెలుస్తుంది. ఈ ఫింగర్లింగ్ గాడు ఫ్యాబ్రిజియాని చంపేసి మంచం మీద పడేసి అవతల పడేస్తాడు. ఆ తర్వాత వెళ్లి ఒక కబోర్డ్ లో దాక్కుంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి ప్రొఫెసర్ వస్తాడనమాట. కింద పడిపోయిన కత్తిని తీసుకుంటాడు. ఏంటి కత్తి ఎక్కడ పడిపోయిందని చెప్పేసి చూస్తే ఆ కత్తికి రక్తం ఉంటుంది. అందులోనూ మంచం మీద ఫ్యాబ్రిజియా చనిపోయి పడి ఉంటుంది అనమాట. దాంతో తనను పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. అదే సమయానికి పోలీసులు అక్కడికి వచ్చేసి ఫ్యాబ్రిజియాని పని చేశాడని చెప్పేసి కత్తి మీద ఉన్న తన ఫింగర్ ప్రింట్స్ చూసి తనని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత ఫింగర్లింగ్ ఏం చేస్తాడంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అమ్మాయి 23 నెంబర్ తో బాధపడి ఎలాగైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయిందో ఫింగర్లింగ్ కూడా సేమ్ అలాగే పైనుంచి దూకి చనిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ కథ ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో హీరో ఏంటంటే చాప్టర్ 23 చదువుదాం అని చెప్పేసి చూస్తే అక్కడ 23 చాప్టర్ పేజీస్ ఉండవు, కేవలం వైట్ గానే ఉంటాయి అనమాట. సో 23 అనే చాప్టర్ మిస్ అయిపోతుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఏం జరుగుతుందిరా, నేను ఏదో కొత్తగా తెలుసుకుందాం అని చెప్పేసి ఈ హోటల్ కి వచ్చి 23 నెంబర్ రూమ్ తీసుకుంటే ఇందులో 23 చాప్టర్ లేదని చెప్పేసి హీరో బాధపడతాడు. బయట ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఏంటని చెప్పేసి చూస్తే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో మీద అటాక్ చేసిన కుక్క కనిపిస్తుంది అనమాట. ఆ కుక్క ఏంటంటే హీరో వైపు కొంచెం కామెడీగా చూస్తుంది, దమ్ముంటే పట్టుకో అన్నట్లు. దాంతో హీరో కూడా కోపం వచ్చేసి ఈ కుక్క గనక ఆ రోజు అక్కడ గొడవ చేయకపోతే చక్కగా నేను బర్త్డే పార్టీకి వెళ్ళిపోయేవాడిని, ఆ తర్వాత నా జీవితం ఇంకోలా ఉండేదని చెప్పేసి ఆ కుక్క మీద కోపంతో హీరో ఆ కుక్క వెనకాల పరిగెడుతూ ఉంటాడు. మళ్ళీ ఆ కుక్క యాజ్ ఇట్ ఈస్ గా ఆ సమాధిలోని ప్లేస్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా లారా టోలిన్స్ అని చెప్పేసి ఒక అమ్మాయి సమాధి దగ్గర ఆగిపోతుంది అనమాట. దాంతో హీరో ఏం చేస్తాడంటే మత్తిండిషన్ ఇచ్చే గన్ను తీసుకొని కాలుస్తాడు. దాంతో ఆ కుక్క మత్తు వచ్చేసి అక్కడే పడిపోతుంది. అందులోనూ ఆ కుక్క మీద ఒక చిన్న బెల్ ఉంది కదా, దాని మీద NED అని చెప్పేసి రాసి ఉంటుంది. ఇవి గనక మీరు కౌంట్ చేస్తే అంటే N అనే ఎన్నో అక్షరం, E అనే ఎన్నో అక్షరం, D అనే ఎన్నో అక్షరం కౌంట్ చేస్తే మొత్తం 23 అని చెప్పేసి వస్తుంది అనమాట. అది చూసి మళ్ళీ హీరో స్టాండ్ అయిపోతాడు. కరెక్ట్ గా అదే సమయానికి ఆ కుక్క యజమాని ఒక ఆయన అక్కడికి వస్తాడు అనమాట. ఆయన ఒక చర్చి ఫాదరు. ఆయన వచ్చేసి హీరోది ఏమంటాడంటే ఈ కుక్క నాది కాదు బాబు, కానీ నేను మాత్రం ఈ కుక్కను కొంచెం పెంచుకుంటూ ఉంటాను, ఎందుకంటే ఈ సమాధుల దగ్గరకు వచ్చి సమాధుల్ని అదోలా చూస్తూ ఉంటుంది, నాకు ఎందుకు ఇక్కడ ఉన్న ఆత్మలతో ఆ కుక్క మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనిపించింది, అందుకని ఈ కుక్కకు అప్పుడప్పుడు ఫుడ్ వేస్తూ ఉంటా అని చెప్పేసి అంటంతో హీరో వెంటనే లారా టోలిన్స్ అని చెప్పేసి ఆ సమాధిని చూస్తాడు. అందులోను ఆ అమ్మాయి 23 ఏళ్ల వయసుకి చనిపోయింది అనమాట. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, ఎక్కడ
ఎక్కడికి వెళ్ళినా సరే 23 ఇంటర్ బాబు అని చెప్పేసి ఈ అమ్మాయి ఎలా చనిపోయిందండి అని చెప్పేసి హీరో ఆ చర్చి ఫాదర్ ని అడుగుతాడు. దాంతో ఆయన ఏమంటాడంటే ఈ అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు బాబు, కానీ ఈ అమ్మాయి చనిపోయింది అంతవరకే తెలుసు. కానీ ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏంటంటే ఈ అమ్మాయి మీద ప్రేమతో ఆ అమ్మాయికి ఇక్కడ ఒక సమాధి కట్టారంతే, లోపల ఈ అమ్మాయి బాడీ లేదని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోకు ఒక విషయం స్ట్రైక్ అయిపోయి ఈ లారా టోలిన్స్ అని చెప్పేసి ఈ అమ్మాయి గురించి ఎక్కడెక్కడైతే న్యూస్ లో ఆర్టికల్స్ వస్తాయో వాటిని కట్ చేసుకొని అందులో ఇప్పుడు తను చదువుతున్న నవల బుక్ ని తీసుకుని డైరెక్ట్ గా ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే తన భార్యకి చెప్దామని చెప్పేసి. అందులోనూ హీరో అదృష్టం కొద్ది అక్కడ ప్రొఫెసర్ కూడా ఉంటాడు. దాంతో హీరో రెండు అని చెప్పేసి అందరిని పిలిచి 15 సంవత్సరాల క్రితం జరిగిన లారా టోలిన్స్ అనే అమ్మాయి హత్య గురించి చెప్తాడు. బేసికల్ గా ఈ పుస్తకంలో ఎలాగైతే ఉందో అలాగే అందులో కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రొఫెసర్ గాడు ఏంటంటే లారా టోలిన్స్ అనే అమ్మాయిని చంపేశాడు, అందులోనూ కత్తితో పొడిచి అతి దారుణంగా చంపాడు. దానికి కాను ఆ ప్రొఫెసర్ ని జైల్లో పెట్టారు. మరి ముఖ్యంగా ఈ పుస్తకాన్ని రాసింది కూడా ఆ ప్రొఫెసర్ అని చెప్పేసి అంటంతో వీళ్ళందరూ స్టన్ అయిపోతారు. ఇప్పుడు అందులోనూ ఆ ప్రొఫెసర్ ఇప్పుడు జైల్లో ఉన్నారు. కాకపోతే హీరోయిన్ కి వచ్చే డౌట్ ఏంటంటే ఈ పుస్తకం రాసింది ప్రొఫెసర్, తానేమో లారా టోలిన్స్ అనే అమ్మాయిని చంపాడు, అంతా బాగానే ఉంది. సరే క్యారెక్టర్లు మార్చి ఒక పుస్తకమే రాశాడు, ఫింగర్లింగ్ అని చెప్పేసి హిప్రాజీ అని చెప్పేసి అంతా రాశాడు. కానీ అతనికి నీకు ఎటువంటి సంబంధం లేదు కదా. ఆ 23 అనే నెంబరు నీ డేట్ ఆఫ్ బర్త్ తో మ్యాచ్ అవుతుంది, నువ్వు నేను పెళ్లి చేసుకున్న రోజుతో మ్యాచ్ అవుతుంది, నువ్వు నేను కలుసుకున్న రోజుతో మ్యాచ్ అవుతుంది. అసలు ఎందుకు ఇలా కోఇన్సిడెంట్ గా జరుగుతుందని చెప్పేసి హీరోయిన్ కంటిన్యూస్ గా హీరోయిన్ క్వశ్చన్ చేస్తుంది. దాంతో హీరో ఏమంటాడంటే నాకు మాత్రం ఏం తెలుసు, ఇప్పుడు ఆ ప్రొఫెసర్ జైల్లో ఉన్నాడు కదా, వీళ్ళు నేను జైల్లో అతను మీట్ అవుతాను, మీట్ అయిన తర్వాత అని తెలుస్తే అని చెప్పేసి అంటే వీళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో వెళ్లి జైల్లో ఉన్న ఆ ప్రొఫెసర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత ఆయన ఏమంటాడంటే సార్ ఈ బుక్ కి నాకు ఎటువంటి సంబంధం లేదండి, అందులోనూ లారా టోలిన్స్ అన్నా కూడా ఎవరో నాకు తెలియదు, కానీ నేను ఆ అమ్మాయిని చంపానని చెప్పేసి తీసుకొచ్చి నన్ను జైల్లో పడేశారు, నేను పెద్ద హంతకుని చెప్పేసి నా కుటుంబ సభ్యులు మొత్తం నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నా జీవితం మొత్తం తలకిందులైపోయిందని చెప్పి అంటంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. అంటే రచయిత నువ్వు కాదా, అంటే లారా టోలిన్స్ ఎవరో నీకు తెలియదు అని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఉన్న ఒక్కగానొక ఆప్షన్ తానే కదా. ఇప్పుడు తాను దీనికి సమాధానం చెప్పకపోతే 23 అనే నెంబర్ తో హీరో జీవితాంతో నెత్తి నేలకేసి కొట్టుకుంటూ బతకాలి కదా. అందుకని హీరో బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ కొడుకు వచ్చేసి నాన్న నువ్వేం కంగారు పడుకు, నేను ఒక విషయాన్ని కనిపెట్టాను రా అని చెప్పేసి వాళ్ళ నాన్నని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. అందులోను నాన్న నువ్వు 23వ చాప్టర్ లేదని చెప్పి అన్నావు కదా, నేను కూడా చూశాను, కాకపోతే లాస్ట్ 2 పేజీలు అంటుకుపోయి ఉన్నాయి నాన్న, అది ఓపెన్ చేసి చూస్తే అందులో టాప్ సీక్రెట్స్ అని చెప్పేసి ఆ పుస్తక రచయిత అడ్రస్ కూడా ఉంది. మనం ఒక పని చేద్దాం, ఆ రచయితనే మనం రప్పిద్దాం. ఏం చేద్దాం అంటే ఆయనకు ఒక ఫేక్ కొరియర్ పంపిద్దాం అని చెప్పేసి ఒక డబ్బాలో ఏమీ లేకుండా కొరియర్ ఆఫీస్ పంపిస్తారనమాట. దాంతో దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఆయన వస్తాడు కదా, అప్పుడు మనం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం అని చెప్పి అంటంతో హీరో కూడా ఇదేదో ఐడియా బాగుందని చెప్పేసి అంటాడు. దాంతో ఒక ఫేక్ కొరియర్ పంపిస్తారనమాట. హీరో ఆ తర్వాత హీరోయిన్ మరి ముఖ్యంగా హీరో వాళ్ళ కొడుకు వీళ్ళ ముగ్గురు ఆ కొరియర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక పెద్ద ఆయన వస్తాడనమాట. ఇంకేముంది హీరో పరిగెత్తుకుంటూ వెళ్ళి తన దగ్గర ఉన్న ఆ బుక్ ఆయనకు చూపించి నువ్వేనా టాప్ సీక్రెట్స్ అంటే, అసలు ఈ పుస్తకం ఎందుకు రాశావు, ఈ పుస్తకానికి నా జీవితానికి సంబంధం ఏంటని చెప్పేసి విపరీతంగా క్వశ్చన్ వేయడంతో ఆయన హీరోని చూసి భయం వేసి పరిగెత్తుకుంటూ పారిపోతాడు. అదే సమయంలో హీరో వెనకాల నుంచి వెళ్ళి పట్టుకుంటాడు, ఆయన కింద పడిపోతాడు అనమాట. నిజం చెప్పని చెప్పేసి అంటంతో ఆయన ఏం చేస్తాడంటే భయంతో పక్కనే ఒక కత్తి ఉంటుంది అనమాట, దాంతో తన గొంతు కోసేసుకుంటాడు. ఇది చూసిన తర్వాత హీరోకే భయం వేసి పాపం వెనక్కి వెళ్ళిపోతాడు. అదే సమయంలో హీరోయిన్ అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోతో ఏముంటుందంటే నువ్వు బాగా భయపడిపోతున్నావు, అందులో ఇప్పటికే బాగా స్ట్రెస్ అయిపోయి ఉన్నావు, కాబట్టి అబ్బాయిని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను చూసుకుంటే సంగతి అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో ఆ పెద్ద ఆయన ఏమంటాడంటే ఒక ఇన్స్టిట్యూట్ పేరు చెప్తాడు అనమాట, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఆయన చనిపోతాడు. ఏంటని చెప్పేసి ఆయన పాకెట్లని చెక్ చేస్తే ఆయన పాకెట్ లో ఒక ఐడి కార్డు ఉంటుంది అనమాట. ఆయన ఒక మెంటల్ ఇన్స్టిట్యూట్ లో ఈయన ఒక డాక్టర్ అనమాట, తన ఐడి కార్డు ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆయన తీసుకెళ్లి హాస్పిటల్ కానీ కార్యక్రమాలు చేస్తుంది. అందులోను హీరోయిన్ హీరోకి ఫోన్ చేసి ఇప్పటి వరకు జరిగింది ఏం చెప్పకుండా నేను ఎంతగానో ట్రై చేశాను, పెద్ద ఆయన చనిపోయాడు, కొంచెం హాస్పిటల్లో వర్క్ అంతా ఉంది, అది కంప్లీట్ చేసుకుని వస్తాను, అప్పటి వరకు నువ్వు పిల్లాన్ని చూసుకో అని చెప్పేసి హీరోయిన్ ఆ ఇన్స్టిట్యూట్ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. కానీ హీరోకి మాత్రం చెప్పదు తాను వెళ్తున్నానని చెప్పేసి. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆ నవల తన చేతిలో ఉంది కదా, దాంతో తాను ఏం చేస్తాడంటే ఇప్పటి వరకు తాను చదివిన 22 చాప్టర్లలో ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని పేజీలు ఉంటాయి కదా, అందులో 23వ పేజీ ఉంటుంది కదా, ఆ పేజీలో 23వ సెంటెన్స్ ఉంటుంది కదా, అలాగా 22 చాప్టర్లలో 23వ పేజీలో 23వ సెంటెన్స్ మొత్తాన్ని కలుపుతాడు. అలా కలిపినప్పుడు అందులో ఒక అర్థం వస్తుంది. క్యాసినోవా పార్క్ అని ఒకటి ఉంటుంది, అక్కడ పర్టికులర్ ఒక ప్లేస్ లో మీరు ఏదైతే వెతుకుతున్నారో అది మీకు దొరుకుతుందని చెప్పేసి అందులో మెన్షన్ చేసి ఉంటుంది. దాంతో హీరో తన కొడుకుని పిలిచి జరిగింది మొత్తం చెప్తాడు, చూపిస్తాడు. దాంతో కొడుకు ఇంకా హైపర్ కదా, సరే నాన్న వెళ్దాం అని చెప్పేసి ఆ క్యాసినోవా పార్క్ కి బయలుదేరి వెళ్తారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తే
చేస్తారు. తానేం చేస్తుందంటే చనిపోయేటప్పుడు ఆ పెద్ద అని చెప్పాడు కదా పలానా చోటుకి వెళ్ళమని చెప్పేసి, దాంతో తాను కూడా హాస్పిటల్ కి వస్తుంది. అది కూడా మెంటల్ హాస్పిటల్ అనమాట. అందులోనే మరీ ముఖ్యంగా చనిపోయిన పెద్ద ఆయన ఒక మెంటల్ హాస్పిటల్ డాక్టర్ కదా, ఆయన రూమ్ లోకి వస్తుంది. వచ్చిన తర్వాత చూస్తే అక్కడ ఒక పేషెంట్ కి సంబంధించిన బాక్స్ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే మెల్లగా ఆ బాక్స్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సడన్ గా వెనకాల ఎవరో వస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ కొడుకు ఏం చేస్తారంటే ఆ క్యాసినో పార్క్ వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ స్టెప్స్ ఉంటాయి, అంటే మెట్లు ఉంటాయి. అందులో 23వ మెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు పగలగొట్టి తవ్వుతూ ఉంటారు. ఎందుకంటే బుక్కులు అలాగే మెన్షన్ చేస్తుంది కదా. దాంతో దాన్ని తవ్వితే కింద వాళ్ళకి ఒక హస్తి పంజరం కనిపిస్తుంది. అందులోనూ వీళ్ళు చూసి స్టన్ అయిపోతారనమాట. ఇంకా ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఇలా తవ్వటాన్ని ఎవరో దూరం నుంచి చూస్తూ ఉంటారు. పాపం వీళ్ళకి ఆ విషయం తెలియదు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే పక్కన టెలిఫోన్ పోతుంటుంది అనమాట. వెంటనే అక్కడికి వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి రమ్మని చెప్పి అంటాడు. దాంతో వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చి చూస్తే అక్కడ హస్తి పంజరం ఉండదు. దాంతో ఆ పోలీసులు హీరోని తిడతారనమాట. లేదంటే నేను చూశానని చెప్పేసి వాళ్ళతో వాదిస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ప్రొఫెసర్ అక్కడికి వస్తారనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకొని సరే రెండింటికి వెళ్దామని చెప్పేసి తన భర్తని తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోతుంది. అది కూడా కార్ లో వెళ్తూ ఉంటారనమాట. హీరో ఏమో కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అలా డ్రైవ్ చేసేటప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా హీరో కార్ ఎదురుగా కుక్క వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరో కోపం వచ్చేస్తుంది. ఈ కుక్కను కారుతో గుద్ది చంపేస్తానని చెప్పేసి ఫాస్ట్ గా కారు పోనిస్తూనే ఉంటాడు. సడన్ గా హీరోయిన్ తను చేయబట్టుకుంటుంది అనమాట. దాంతో హీరో కూడా బ్రేక్ వేస్తాడు. కానీ హీరో ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేస్తాడు. అదేంటంటే హీరోయిన్ చేతికి మట్టి ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే ఇందాక గుంట తవ్వింది హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ కొడుకు. కానీ ఈవిడ చేతికి మట్టి అంటిందంటే వీళ్ళని అబ్జర్వ్ చేసింది ఎవరో కాదు హీరోయిన్ అని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నిజం చెప్పు, అక్కడున్న హస్తి పంజరాన్ని తీసేసింది నువ్వే కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ అవును అని చెప్పేసి ఒప్పుకుంటుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది నన్ను పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తూ ఉంటూ నా గురించి నువ్వు బాగా తెలుసుకొని నువ్వే ఈ పుస్తకం రాసావు కదా, అందులోనూ ప్రతిసారి నువ్వు నా పక్కన ఉంటూ నేను ఏం చేస్తాను దేనికి భయపడతానని చెప్పేసి తెలుసుకుని ఇదంతా చేసావు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ సైలెంట్ గా చూస్తూ ఉంటుంది. నాకు తెలిసే మొత్తం నువ్వే చేసావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ కొడుకు కూడా వస్తాడు. ఒరే బాబు, ఆ నవల రాసింది ఆ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వాడు కాదు, ఈ నవల రాసింది మీ అమ్మేరా అని చెప్పేసి హీరో కంటిన్యూస్ గా హీరోయిన్ తిడుతూనే ఉంటాడు, తన మీద నిందలేస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఒక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ చేస్తుంది. అదేంటంటే చూడండి, అక్కడ హస్తి పంజరం తీసింది నేనే, కానీ ఈ పుస్తకం రాసింది నేను కాదని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి మరి ఎవడు అని చెప్పేసి పెద్దగా అరుస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా బాధపడుకుంటూ ఈ బుక్ రాసింది మీరే అని చెప్పేసి అంటంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే తానే ఒక పుస్తకం రాసుకుని అందులో 23వ నెంబర్ మెన్షన్ చేసి ఆ 23వ నెంబర్ చూసి తాను భయపడతానని చెప్పేసి హీరోకి ఏం అర్థం కాదు. ఎందుకంటే ఈ బుక్ చదువుతున్న జర్నీలో తనను తానే అనుమానించుకున్నాడు, తన భార్యని చంపుతున్నా అనుకున్నాడు, తన భార్యని అనుమానించాడు, ఆ తర్వాత ప్రొఫెసర్ మీద డౌట్ పడ్డాడు, ఇన్ని చేశాడు. కానీ ఇదంతా తాను రాసుకున్న పుస్తకం చూసి తానే భయపడ్డానని చెప్పేసి హీరో ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇందాక హీరోయిన్ ఒక మెంటల్ హాస్పిటల్కి వెళ్ళింది కదా, అందులోని హాస్పిటల్లో ఆ డాక్టర్ రూమ్ లో ఒక పేషెంట్ బాక్స్ చూసింది కదా, ఆ బాక్స్ తీసుకొచ్చి హీరో ముందు ఓపెన్ చేసి ఈ నవల ఫస్ట్ స్క్రిప్ట్ గా రాసినప్పుడు ఈ పేపర్ లీవ్ అని చెప్పేసి ఆ స్క్రిప్ట్ పేపర్ ని చూపిస్తుంది అనమాట. దాని మీద రచయిత టాప్ సీక్రెట్స్ అని చెప్పేసి రాసి ఉంటుంది. కానీ అది ఒక చిన్న పేపర్ ముక్క అంటించుంటుంది. ఆ పేపర్ ముక్క తీస్తే దాని ఒరిజినల్ రచయిత మన కథలో హీరో అనమాట. ఇది చూసిన తర్వాత హీరోకి ఏం అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో ప్రొఫెసర్ అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో ఏమంటాడంటే కొంపదీసి నువ్వు ప్రొఫెసర్ గడ కలిసి నా జీవితాన్ని నాశనం చేయట్లేదు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే మేము ఎందుకు చేస్తామండి అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత తనకి ఒక మ్యూజిక్ ఎక్విప్మెంట్ అయినా సాక్సాఫోన్ తీసుకొచ్చి తన చేతిలో పెడుతుంది. అది పట్టుకున్న తర్వాత సడన్ గా మనోడికి ఎక్కడో బారులేదు వాయించినట్లు ఒక అమ్మాయితో ఉన్నట్లు విజువల్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. దాంతో ఆ డబ్బా మొత్తాన్ని కింద పడేస్తాడు. అందులో చిన్నపిల్లాడు డిటెక్టివ్ అవ్వాలని చెప్పేసి అనుకొని కొన్ని బుక్స్ చదివాడని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. మరీ ముఖ్యంగా కాలికి పెట్టుకునే పట్టి ఒకటి ఉంటుంది. ఆ పట్టి అయితే ఒక అమ్మాయిని చంపేసి హీరోని ఆ పట్టి తీసుకున్నట్టు కొన్ని భయంకరమైన విజువల్స్ అన్ని హీరో గుర్తుస్తూ ఉంటాయి. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. ఇలా కాదని చెప్పేసి హీరో ఇంతకు ముందు ఒక హోటల్కి వెళ్ళి 23వ నెంబర్ రూమ్ తీసుకున్నాడు కదా, అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ రూమ్ మొత్తం చూస్తున్నప్పుడు ఆ రూమ్ లో కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా తనకు విషయం స్ట్రైక్ అవుతుంది. ఒక గోడ కంటించిన పేపర్ల మొత్తాన్ని చింపేస్తాడు. చింపితే అక్కడ ఏదో రాసి ఉంటుంది. అది ఏదో కాదు, ఆ నవల్లో ఉన్న 23వ చాప్టర్ అనమాట. బేసికల్ గా 23వ చాప్టర్ నవల్లో మిస్ అయిపోయింది కదా, కానీ ఇప్పుడు ఇక్కడ రాసి ఉంది. అందులో ఏం రాసి ఉంటుందంటే 22 చాప్టర్లు చదివావు కదా, ఇప్పటి వరకు చదివింది నువ్వు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం నిజము. అందులోనూ ఈ చాప్టర్ లోని నా అసలు పేరు రివీల్ చేస్తున్నానని చెప్పేసి ఇప్పటిదాకా హీరో పేరేంటి ఫింగర్ లింక్స్ అని చెప్పి రాస్తుంది కదా ఆ నవల్లో, కాకపోతే ఇప్పుడు ఒరిజినల్ గా హీరో పేరు రాసి ఉంటుంది. మరి ముఖ్యంగా హీరో చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు కదా,
కాకపోతే వాళ్ళ అమ్మగారు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తర్వాత ఆ బాధ తట్టుకోలేక హీరో వాళ్ళ నాన్న కూడా తనను తాను కాల్చుకొని చనిపోయాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే పెరిగి పెద్ద అయ్యే ప్రాసెస్ లో ఆ 23 అనే నెంబర్ ఏంటంటే హీరోని ఇంతవరకు వదిలిపెట్టలేదు. అదే సమయంలో హీరో ఏంటంటే 23 వయసులో తన కాలేజీలో చదువుకునేటప్పుడు లారా టోలిన్స్ అనే అమ్మాయిని లవ్ చేశాడు. సో బేసికల్ గా ఈ నవల్లో ఏం రాశాడు, ఫ్యాబ్రిజీ అని చెప్పేసి ఒక అమ్మాయి పేరు రాశాడు కదా, ఆ అమ్మాయి పేరు ఒరిజినల్ కాదు, లారా టోలిన్స్ అనే అమ్మాయి పేరు ఒరిజినల్ అన్నమాట. ఈ నవలలో ఆ అమ్మాయి ఎలాగైతే బిహేవ్ చేసిందో లారా టోలిన్స్ అనే అమ్మాయి రియల్ లైఫ్ లో హీరోతో అలా బిహేవ్ చేసేది అనమాట. అందులో అంతవరకు బాగానే ఉంది. కాకపోతే సడన్ గా ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా, లారా టోలిన్స్ అనే అమ్మాయి చంపింది వీడని చెప్పేసి ఒక అతను జైల్లో ఉన్నాడు కదా, అతనితో తాను అఫైర్ నడిపింది. దాంతో ఇది దగ్గరుండి చూసిన హీరోకి ఏంటంటే కోపం వచ్చేసి, మన ఇద్దరం లవ్ చేసుకుంటున్నాం కదమ్మా, అందులోనే కాలేజీ ప్రొఫెసర్ ని నువ్వు ఎలా లవ్ చేస్తావని చెప్పేసి అంటంతో ఆ లారా టోలిన్స్ ఏమంటుందంటే, చూడు నాకు ఈ పెళ్లి చేసుకోవటాలు, పిల్లల కంటాలు, జీవితాంతం కలిసి ఉంటాలు ఇవన్నీ నాకు నచ్చవు, మనం లైఫ్ ని ఎంజాయ్ చేసామా లేదా, నువ్వు నాతో ఎంజాయ్ చేసావు లేదా అని చెప్పేసి అంటంతో హీరోకి కోపం వచ్చేసి, నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కదా అని చెప్పేసి కోపంతో తనని కత్తితో అతి దారుణంగా పొడిచి చెంపవతలు పడేస్తాడు. ఆ తర్వాత లారా శవాన్ని తీసుకెళ్లి క్యాసినో పార్క్ లో పొడిచి పెడతాడు. ఎందుకంటే అదే పార్క్ లో ప్రొఫెసర్ గారితో రొమాన్స్ చేస్తుంటే హీరో చూశాడు అనమాట. అందుకని తనని తీసుకెళ్లి అక్కడ పూడ్చి పెట్టేస్తాడు. ఆ తర్వాత తను ఏం చేస్తాడంటే ప్రొఫెసర్ గారు ఎలాగో తన రూమ్ కి వస్తాడని చెప్పేసి అక్కడ తనను పొడిచిన కత్తిని పెడతాడు అనమాట. ఆ కత్తిని పట్టుకుంటాడు పాపం ప్రొఫెసర్ తెలియక. ఆ తర్వాత పోలీసులు వస్తారు, ఆ అమ్మాయి నువ్వే చంపావు, శవం ఎక్కడుందని చెప్పంటే మనోడేమో నాకు తెలియదు అని చెప్పంటూ ఉంటాడు. దాంతో తప్పు వీడి చేశాడని చెప్పేసి తనకి శిక్ష విధిస్తారు. అందుకని మనోడు జైలుకి వెళ్ళాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ప్రజెంట్ ఏదైతే హోటల్లో రూమ్ నెంబర్ 23 తీసుకున్నాడో ఇంతకు ముందు కూడా అంటే 15 సంవత్సరాల క్రితం కూడా అదే రూమ్ తీసుకుంటాడు. ఆ రూమ్ లో కూర్చొని ఇప్పుడు దాకా జరిగిన ప్రతిదీ రాస్తాడనమాట. కాకపోతే క్యారెక్టర్లు మాత్రం మార్చి రాస్తాడు. అంతా అయిపోతుంది. 22 చాప్టర్లు మాత్రం రాస్తాడు, కానీ 23వ చాప్టర్ మాత్రం కరెక్ట్ గా రాస్తాడు. అంతా రాసిన తర్వాత హీరోకి ఏంటంటే మళ్ళీ ఒక గిల్ట్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ 23వ నెంబర్ ఏంటి, నేను మనుషులను చంపడం ఏంటి, మా నాన్న చనిపోవటం ఏంటి, మా అమ్మ చనిపోవటం ఏంటి అని చెప్పేసి జీవితం మీద విరక్తి పుట్టి అదే హోటల్లో పైనుంచి కిందకు దూకి చనిపోతాడు. బేసికల్ గా హీరో ఏంటంటే ప్రెసెంట్ లో ఇంతకు ముందు నాకు 23 రూమ్ కావాలని చెప్పాను కదా, అందుకని ఆ హోటల్ కూర్చున్న పెద్దని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే 15 ఏళ్ల క్రితం హీరోకి ఆ రూమ్ ఇచ్చిందే ఈ పెద్దని అనమాట. అందుకని కాకపోతే హీరో ఏంటంటే పైనుంచి దూకి కింద పడిపోయాడు కదా, అయినా సరే హీరో చనిపోడు. కాకపోతే పైనుంచి తాను కింద పడటం వల్ల ఏంటంటే మెమరీ మొత్తం లాస్ అయిపోతాడు. అందులోనే తనను హాస్పిటల్ తీసుకెళ్తారు. ఆ హాస్పిటల్లో హీరోకి ట్రీట్మెంట్ ఇచ్చింది ఎవరో కాదు, పార్సల్ రిసీవ్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చాడు కదా ఒక పెద్ద ఆయనే. అంటే హీరోయిన్ ఒక డాక్టర్ ఐడి కార్డు తీసుకుని మెంటల్ హాస్పిటల్ వచ్చింది కదా, ఆ డాక్టరే హీరోకి ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏం చేశాడు, హీరో మొత్తం బుక్ రాసి కంప్లీట్ చేసి గతం మొత్తం మర్చిపోయాడు కదా, దాంతో ఏదో బాగుంది కదా అని చెప్పేసి ఆ పుస్తకం మీద ఆయన పేరు వేసుకుని పబ్లిష్ చేశాడు. అది జరిగిన సంగతి. మొత్తానికి పుస్తకం రాసింది అయితే మన కథలో హీరో, కానీ హీరో గతం మొత్తం మర్చిపోయాడు అని చెప్పేసి ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే తన పేరు వేసుకుని పబ్లిష్ చేశాడు. అది జరిగిన సంగతి. అలా వేసుకోవటం వల్లే హీరో మళ్ళీ మీట్ అయిన తర్వాత పాపం చనిపోయాడు. బట్ ఈ విషయం ఆ రోజు తనకు తెలిస్తే అలా వేసుకోడు కదా. ఆ తర్వాత హీరో ఏంటంటే ఫ్రెష్ హార్డ్ డిస్క్ లాగా మెమరీ మొత్తం ఎరేజ్ అయిపోయి ఆరోగ్యం మొత్తం రెడీ అయిపోయి బయటకు వచ్చాడు హాస్పిటల్ నుంచి. అలా బయటకు వచ్చిన మరుక్షణమే హీరోకి హీరోయిన్ తగిలింది. సో హీరోయిన్ కూడా హీరోయిన్ చూసిన వెంటనే లవ్ మొదలైంది, హీరో కూడా హీరోయిన్ చూసిన వెంటనే లవ్ మొదలైంది. ఇద్దరు ఒకరినొకరు లవ్ చేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అది జరిగిన సంగతి. మొత్తానికి హీరో ఏంటంటే 15 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని చంపేసి తాను కూడా చనిపోదాం అని చెప్పేసి పైనుంచి కింద పడిపోయి మెమరీ మొత్తం కోల్పోయి మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేసినా సరే తాను రాసిన పుస్తకం వల్ల తన జీవితం మళ్ళీ వెనక్కి వచ్చేసింది. దాంతో హీరో తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా అక్కడికి వచ్చేసి ఇందులో మీ తప్పేం లేదండి, ఎప్పుడో ఒకసారి తప్పు జరిగింది, మీరు కూడా చనిపోదాం అని చెప్పేసి పైనుంచి దూకేశారు, కాకపోతే ఆ పుస్తకం మీరు చదవటం వల్ల మళ్ళీ ఇంత జరిగింది, మీరేంటో నాకు తెలుసు, మీరు చాలా మంచోళ్ళండి, మీరు ఒక మంచి భర్త మంచి తండ్రి అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే లేదు నాకు భయంగా ఉంది, నేను లారాని ఎలాగైతే చంపేశానో ఒకవేళ నేను కూడా చంపుతానేమో అని చెప్పేసి నాకు భయం ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ తనకి ధైర్యం చెప్తుంది అనమాట. లేదు నేను తప్పు చేశానని చెప్పేసి తానేంటంటే రోడ్డు మీద వెళ్తున్న బస్సుకి అడ్డం వెళ్ళేసి సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకుంటాడు, కానీ ప్రొఫెసర్ వచ్చేసి తనని కాపాడతాడు. ఆ తర్వాత హీరోకి అర్థమవుతుంది అనమాట, మనం ఈజీగా చనిపోతాం కానీ మనల్ని నమ్ముకున్న వాళ్ళు అన్యాయమైపోతారు కదా, అందుకని తన భార్య కోసం తన కొడుకు కోసం ఈసారిలా చేయకూడదని చెప్పేసి తను ఎవరైతే అమ్మాయిని చంపాడో ఆ అమ్మాయికి మళ్ళీ ఇంకోసారి అంత్యక్రియలు చేసి తానే డైరెక్ట్ గా పోలీసుల దగ్గరికి వెళ్ళి 15 సంవత్సరాల క్రితం నేను తప్పు చేశానండి, కాకపోతే తప్పు చేసిన తర్వాత నేను కూడా ఆత్మహత్య చేసుకున్నాను, కానీ నా మెమరీ లాస్ అయిపోయింది, ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్ గా ఒప్పుకుంటున్నాను, నేను ఆ తప్పు చేశానని చెప్పేసి అంటంతో పోలీసులు కూడా హీరో నిజాయితీకి మెచ్చుకొని తనకి కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే శిక్ష విధిస్తారు. అందులోనూ జైల్లో ఉన్న హీరోని కలవడానికి హీరోయిన్ వాళ్ళ కొడుకు వస్తారు. బట్
బట్ వాళ్ళిద్దరు వచ్చి హీరోని మీట్ అయిన టైం కూడా 2-3 మీద ఆగి ఉంటుంది. అంటే పెద్ద ముళ్ళు 2 మీద, చిన్న ముళ్ళు 3 మీద ఆగి ఉంటుంది. ఆ టైం చూసి హీరో షాక్ అయిపోతాడు. నేను వదిలించుకుందాం అనుకున్నా కూడా ఈ 23 నన్ను వదలట్లేదని చెప్పేసి హీరో అలా చూస్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు క్లియర్ గా అర్థమైతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, మాకు అర్థమైంది బాబు అని చెప్పేసి. ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి, ఇంకా కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది ఏమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలని పిన్ చేసి పెట్టాను. ఒకవేళ మీరు వాటిని చూడలేదు అనుకుంటే తప్పకుండా చూడండి, అవి చాలా బాగుంటాయి. ఇంకా ముఖ్యంగా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఎవరు మిస్ అయినా మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి బాయ్.